హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మా పెళ్లి రోజు అనమాట. మా బుజ్జి బంగారం అంటే మా చిన్న బంగారంతో మా పెళ్లి రోజు అయితే హ్యాపీగా అయితే జరుపుకుంటున్నాము. ఫస్ట్ పెళ్లి రోజేమో వాళ్ళు పుట్టినప్పుడు అనమాట. హెలెన్ హితాన్షి పుట్టినప్పుడు హాస్పిటల్లోనే జరిగింది. ఎందుకంటే మా పెళ్లి రోజు వాళ్ళ డెలివరీ డేటు సేమ్ అనమాట. అందుకోసమని ఎప్పుడైనా కూడా వాళ్ళ ఏంటంటే బర్త్డే వచ్చేస్తుంది, వెంటనే మా పెళ్లి రోజు అయితే వచ్చేస్తుంది. కాకపోతే కొంచెం వీడియోస్ కొంచెం లేట్గా పోస్ట్ చేయడం వల్ల 2 డేస్కి ఒకటి అట్లా వీడియో పోస్ట్ చేయడం వల్ల కొంచెం డిలే అయితే అయ్యి ఒక రోజు అయితే బర్త్డే వచ్చింది, ఒక రోజు అయితే నెక్స్ట్ డేనే మా పెళ్లి రోజు అయితే వచ్చేసింది అనమాట. ఇది ఒక మాకు మంచి హ్యాపీనెస్ అనమాట. ఎందుకంటే అందరి బర్త్డేలు లైన్గానే ఉన్నాయి. ఇప్పుడు మా బుజ్జి బంగారందేమో జనవరిలో వచ్చేస్తుంది, అంతే కదా, జనవరిలో వచ్చేస్తుంది. వాళ్ళది మాదేమో మార్చిలో వచ్చేస్తుంది. మాది పెళ్లి రోజు ఏమో మార్చిలో వచ్చేస్తుంది, వాళ్ళది కూడా మార్చిలోనే వచ్చేస్తుంది అనమాట. అంటే మా హెలెన్ హితాన్షు బర్త్డే మా మ్యారేజ్ డేకి ఒక 4 డేస్ ముందుగానే, 4 డేస్ కదమ్మా, 4 డేస్ ముందుగానే డెలివరీ అయితే అయినారు. అంటే ఒక 2 మంత్స్ ముందుగానే డెలివరీ అయినారు అనమాట. నెల నిండకుండానే పుట్టినారు. అప్పుడైతే చాలా చిన్నగా ఉన్నారు. అందుకోసమే మేము అన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సి అయితే వచ్చింది. ఇప్పుడైతే ఒక హ్యాపీనెస్ అనమాట. ఒకరిది బర్త్డే ఒక నెలలో వచ్చేస్తుంది. అంటే 1/1 అంటే కొత్త సంవత్సరం వచ్చేసింది అనుకోండి. జనవరిలో ఒకరిది, మార్చిలో ఏమో హెలెన్ హితాన్షిది, మా పెళ్లి రోజు కూడా వచ్చేస్తుంది అనమాట. అది మా మ్యారేజ్ డే సెలబ్రేషన్ ఎట్లా చేసుకుంటున్నామంటే చాలా సింపుల్గా చేసుకుంటున్నాం. ఇద్దరం అయితే తలస్నానం అయితే చేసేసాం. ఇద్దరం కాదు, అసలు అందరం తలస్నానం చేసి అందరం అయితే రెడీ అయిపోయినాం అనమాట. మా బుజ్జి బంగారంతో మా మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకోవడం అయితే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే కిచెన్లో అయితే వంటలు అయితే అయిపోయినాయి అనమాట. ఒకసారి అయితే కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చే అబ్బా, కిచెన్లో అయితే లైట్లు అయితే వేసేస్తున్నాను నేను. మా మ్యారేజ్ డే అయితే చాలా సింపుల్గా చేసినాము. ఇదైతే చిత్రాన్నం పులుసు అనమాట. కాకపోతే అది పక్కన పెట్టేసినాము. ఇది చూడండి, మళ్ళీ ఇది ఏదో మటన్ చికెన్ అని అనుకోకండి. అది బంగాళ బౌబు అంటే మసాలా బంగాళదుంప కర్రీ అనమాట. అది ఇది చిత్రాన్నం పెట్టినట్టు చూడమ్మా. ఇక్కడైతే చిత్రాన్నం ఉందన్నమాట. మీకు కనిపిస్తుందా చిత్రాన్నము? అది పొద్దున్నే లేచి అన్ని పనులు అయితే చేసుకున్నాం. అయినా కూడా చాలా లేట్ అయిపోయింది. ఇంకా సదరాల్సినవి చాలా ఉన్నాయి, చేయాల్సినవి చాలా ఉన్నాయి అనమాట. కాకపోతే ఇంకా పని చూడండి, ఇంకా చాలా పని అయితే ఉంది. ఇంకా దేవుడికి కూడా మొక్కుకోలేదు. నేనైతే స్నానం చేయగానే దేవుడి దగ్గర పోయి ముందైతే బొట్టు అయితే పెట్టుకున్నాను అనమాట. దేవుడికి దండం పెట్టుకొని, మమ్మీగాడు ఏం చేస్తాను, డబ్బాలు తీసాను. దేవుడికి దండం పెట్టుకొని మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పాలి. అట్లనే మా అన్న దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకోవాలన్నమాట. మా చిన్న బంగారంతో మా మ్యారేజ్ డే సెలబ్రేషన్ జరుపుకోవడం అయితే మాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళైతే ఇక్కడ పడుకొని ఉన్నారు చూడండి. మా హితాన్షు వాళ్ళ పెద్ద ఇద్దరైతే పడుకొని ఉన్నారు. దాబ్బా మనం దేవుడికి దండం పెట్టుకున్నాం. నేను బొట్టు పెడతాను అబ్బా. హెలెన్ మమ్మీ గాడు, మా హెలెన్ అయితే దేవుడి దగ్గర రాగానే గంట కొడతాడు. మా బుజ్జి బంగారాన్ని కూడా బొట్టు పెట్టేస్తున్నాను నేను, అంతే. పూజ అయితే చాలా సింపుల్గా అండి. ఎందుకంటే దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాం మేము. ఇది లత మ్యారేజ్ డేకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఎట్లుందో కామెంట్ అయితే చేయండి. ఇది కూడా పాత ప్యాంటు, నేను చెప్తున్నా, చొక్కా మాత్రం కొత్తది, అంతే. అంత వేస్ట్ ఖర్చు ఎందుకని మా బుజ్జి బంగారంది కొత్తది, లతది, హెలెన్ది, నాది, మా హితాన్షి గారిది, అందరికీ పాతాయి అనమాట. చొక్కాలు మాత్రం మొన్న ఒక 5 తీసుకున్నాము ఒకేసారి. అందులోంచి ఇది పెళ్లి రోజు వేసుకోవచ్చు అని మాత్రం పక్కన ఎత్తిపెట్టినాను అనమాట. అది అంటే మిగతా అన్ని పాతవే. కాకపోతే కొంచెం ఏంటంటే మనం ఏదైనా కూడా సర్దుబాటు చేసుకుంటే సరిపోతుంది కదా అని ప్రతిసారి కొత్తవి కొనడము, అవి పక్కన పడేయడము, మళ్ళా ఇవి వేసుకోకుండా ఉండడము, అంత వేస్ట్ ఎందుకు, డబ్బులు అంతా వేస్ట్ చేయడం ఎందుకని ఉన్నదాంట్లో సర్దుకుంటున్నాము. లతకైతే చాలా చీరలే ఉన్నాయి, అయినా కూడా ఇది కొంచెం బాగుంటుందని, పట్టు టైప్లో ఉంటుందని ఇదైతే తీసుకున్నాను అనమాట. ఇదైతే బాగుంది, తనకు నచ్చింది కాబట్టి ఇదే కుట్టించాను. మా పెళ్లి రోజు అయితే అంతే. దేవుడి దగ్గర దండం పెట్టుకున్నాము, ఇంట్లో చిత్రాన్నం చేసుకున్నాము, బంగాళదుంప కూర చేసుకున్నాము. ఈరోజు నో చికెను, నో మటను. మా చిన్న రేపు మాత్రం బిర్యానీ తెప్పిస్తాం కదా. ఏం బిర్యానీ తెప్పిస్తాం? మటన్ బిర్యానీ తెప్పిస్తాడట. చికెన్ అయినా పర్వాలేదు, కాకపోతే రెడ్ సరే పా, నేనే తినిపిస్తాపా. ఎవరి డబ్బులు అయితే ఏముంది అని నేనంట. ఒకరి డబ్బులే కదా, నా డబ్బులైనా మా అన్న డబ్బులైనా నాయే కదా. కాబట్టి పెళ్లి రోజుకు మా ఆయన తినిపిస్తాడంట. నా పెళ్లి రోజుకు, ఫస్ట్ పెళ్లి రోజుకు డెలివరీ అయినప్పుడు
ఎవరు ఇప్పించినారు? రింగులు ఎవరు ఇప్పించినారు? నేనే ఇప్పిస్తా. మరి నువ్వెందుకు ఇప్పించినావు? నేను ఇవ్వాలి కదా గిఫ్ట్ నీకు. అప్పుడు బంగారు రింగులు ఇప్పించినాడు. మరి ఏమబ్బా ఇప్పుడు అడగాలి కదబ్బా, నువ్వు కూడా అనాలి కదా. ఆహా, నేను అది కాదు, బంగారు రింగులు కాదు నేను అడగాల్సింది. బిర్యానీ ఇప్పిస్తావా అంటే నేను ఇప్పియాలా అని అంటున్నాడు చిన్న. వస్తే ఎవరి డబ్బులైనా ఒకటే కదా, నేను చెప్పేది అదే. ఇప్పుడు ఇగో నా డబ్బులైనా మాయనే, మా అన్న డబ్బులైనా నాయే. మేమేం విడివిడిగా కాదు, ఒకరి డబ్బులు ఒక దగ్గర, ఒకరి డబ్బులు ఒక దగ్గర ఏముండవు. అంత డబ్బులు ఒక దగ్గరనే ఉంటాయి అంతే. ఏంటంటే ఆ చిల్లర షాప్కి పోయి వచ్చినా కూడా జేబులో ఏదైనా చిల్లర ఉంటే నాకు ఇచ్చేస్తాడు, నా జేబులో ఏదైనా చిల్లర ఉంటే వచ్చి చిన్నకి ఇచ్చాడు, నేను కూర్చుంటా అంతే. ఇది నీ డబ్బు, అది నా డబ్బు, ఇది నీది, అది నాది అని ఏమీ లేదన్నమాట. ఎందుకంటే మనకి ఇంట్లో ఒక పెద్ద దిక్కు ఉన్నప్పుడు ఏదైనా గొడవ పడ్డా ఏదైనా కూడా ఆ వ్యక్తితోటి, ఎంత గొడవ అయినా కూడా, గొడవలు నార్మల్గా అవుతానే ఉంటాయి. మళ్ళీ మేము ఏదో గొడవలు పడము, మేము అది మేము ఇది అని ఏం చెప్పను. అందరి ఇళ్ళలో నార్మల్గా మనస్పర్ధలు అవన్నీ చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి. అవన్నీ మేము అన్నీ ఎప్పటికప్పుడు స్టార్ట్ అవుట్ చేసుకుంటూనే ఉంటాం. కాబట్టి మేము హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఒకే రకంగా ఉండడం కంటే మనకు నచ్చినట్టుగా ఉంటే బాగుంటుంది. కాబట్టి ఎప్పుడు అంతా ఏమంటారు సాగించుకుంటూ ఉండము, అంత హ్యాపీగానే ఉంటాం. ఆకలి అవుతుందంట, నీకైతుందా? ఇద్దరికైతుందా? తినండి తినండి. నిజంగా అబ్బా, ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు శారీ బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు బుజ్జి బంగారాన్ని ఎత్తుకున్నావు కాబట్టి శారీ, ఇది మాత్రం పళ్ళు అనమాట. శారీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. చాలా తక్కువ ప్రైస్లో నేను తీసుకున్నాను, చాలా తక్కువ ప్రైస్లో. నేను కింద ట్యాగ్ కూడా చేస్తున్నా. లేడీస్కి అయితే ఇంత తక్కువ ప్రైస్లో మాత్రము పట్టు టైప్లో తీసుకున్నాను అనమాట. మళ్ళీ పట్టు శారీ అని కూడా నేను చెప్పను, చాలా అంటే చాలా బాగుంది. ఎల్లో నేను కూడా అదే చెప్పిన, మెత్తడి చీర ఏమన్నా తీసుకోవాలంటే కొంచెం పట్టులా కనిపించాలి, పట్టుదేం కాదు, కన్వెంట్ గా ఉండదు. అందులో చిన్నపిల్లలు అసలు ఉండలేరు కాబట్టి ఎల్లో పింక్ మిక్సింగ్ కదబ్బా. బ్లౌజ్ కూడా సేమ్ వచ్చింది అనమాట. ఆరెంజ్ మిక్స్ అనమాట. ఏమన్నా కొంచెం తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించండి. ఈ రోజు మాత్రం మా పెళ్లి రోజు అండి. మళ్ళీ నిన్ననే బర్త్డే, ఈ రోజే పెళ్లి రోజు వచ్చిందని మాత్రం అనుకోకండి. అందరి ఒకే నెలలో ఉన్నాయి. అందులో హెతాంశుది, హెలన్ది, మాది. అంటే వాళ్ళిద్దరు ట్విన్స్ కాబట్టి వాళ్ళ డెలివరీ డేటు మా ఏమంటారు మ్యారేజ్ డే 4 days డిఫరెంట్ ఉంటుంది అనమాట. మా బుజ్జి బంగారం, మా ఇప్పుడు పుట్టిన బుజ్జి బంగారం బర్త్డే డేటు, మా పెళ్లి రోజు, వీళ్ళది బర్త్డే డేట్ అంతే. ఎట్లుంటుందంటే వీళ్ళకి ఒక 2 months ఉంటుంది అంతే కదా. బుజ్జి బంగారం అంటే 2 months ఉంటుంది. 2 months తర్వాత హెలెన్ హెతాంశిది, 4 days తర్వాత మా మ్యారేజ్ డే అనమాట. అన్నీ టకటకటగా అన్నీ ఇట్లుంటాయి అనమాట, దగ్గరలోనే ఉంటాయి. అది ఇంకా ఏం చెప్పాలంటే మేమైతే హ్యాపీగా అయితే మ్యారేజ్ డే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాము. మీరు చేయాల్సింది ఒక ముఖ్యమైన పని చెప్తున్నానండి. ప్లీజ్ ఎవ్వరు కూడా వీళ్ళకి మేము ఇవ్వాలా అని మాత్రం అనుకోకండి. దయచేసి మాకు మాత్రం ఇది ఇవ్వండి. మీరు అది ఇస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అదేంటంటే మీ బ్లెస్సింగ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని ఒక్క కామెంట్ మాత్రం చేయండి. నేను అదే కోరుకుంటున్నా అంతే. ఒకవేళ కామెంట్ కొంచెం మీరు బిజీగా ఉండి కామెంట్ చేయలేకపోతే మాత్రం ఒక్క లైక్ మాత్రం ఇవ్వండి. నేను అదే కోరుకుంటున్నా. అదే నేను ఎప్పుడూ ఏమీ అడగలేదు. నాకు అంటే నేను మళ్ళీ అడుగుతున్నా అని కాదు, అడగాలని కాదు, నేను అనేది ఒకటే అనమాట. కొంచెం మనకు సపోర్ట్ నేను అడిగేది అదే, ఒక హ్యాపీనెస్ అనమాట. ఇంకోటి ఏంటంటే నేను తలకి ఈసారి హెన్నా కూడా వేసుకోలేదు. కొంచెం వైట్ హెయిర్ ఎక్కువనే కనిపిస్తుంది కదా. అందులో నేను వాడేది కూడా కొంచెం హోమ్ రెమెడీ అవన్నీ ఏం వాడట్లేదు అనమాట 3 months నుంచి. 3 months కాదు, 7th month నుంచి నేను ఏం వాడట్లేదు. అందుకోసం కొంచెం వైట్ హెయిర్ లాగా ఉంది చూడండి. రెడ్ షైనింగ్ అయితే ఉంది. రెమెడీ అయితే వాడట్లేదు. ఇప్పుడు మళ్ళీ రెమెడీ అయితే రేపటి నుంచి అప్లై చేస్తాను నేను. అది హోమ్ రెమెడీ అప్లై చేయడం వల్ల ఆయిల్ వాడడం వల్ల ఏంటంటే బ్లాక్ హెయిర్ వచ్చేస్తుంది. లతకు మాత్రం ఈ ముందర ఒక 4-5 ఉండేటి అనమాట బ్లాక్ హెయిర్. ఇప్పుడు మాత్రము 2-3 ఉన్నాయి. అట్లా మనకు కొంచెం తెలిసిన వాటిలలో మనకు చాలా ఈజీలో తక్కువ ప్రైస్లో చేసుకుంటే మనకు సేవ్ ఉంటుంది కాబట్టి నేను అట్లనే చేసేస్తున్నాను అనమాట. ఇక మా చిన్నకి అంటారు మళ్ళీ మీరు అన్నేమో కానీ మీ అన్నకు చూడండి అంటారు. మా అన్నకి ఏంటంటే మా అన్న చేసిన పెద్ద మేజర్ మిస్టేక్ వల్ల మాత్రం ఇట్లా జుట్టంతా అయిపోయింది. మళ్ళీ మీరు ముసలోడు గిసలోడు అని కామెంట్ పెట్టే వాళ్ళకి నేను వాళ్ళని ఏం అనట్లేదు, ఒకటే చెప్తున్నా. ఎక్కువ అదేంటిది నువ్వు పెట్టింది గోద్రేజ్ ఎక్కువ పెట్టడం వల్ల కొంచెం వైట్ హెయిర్ ఉన్నది కూడా బ్లాక్ హెయిర్ ఉన్నది కూడా మొత్తం వైట్ అయిపోతుంది అనమాట. చాలా వరకు దెబ్బతింటుంది, ఫేస్ అంతా మంగ వచ్చేస్తుంది. నేను చెప్పిన తర్వాతనే గోద్రేజ్ అయితే మొత్తం మానేసినాడు అనమాట. అది
గోద్రేజ్ వల్ల చాలా ఇబ్బంది అయితే అయింది, అంటే అందరికీ అవుతుందని నాకైతే తెలియదు, కానీ మా అన్నకైతే చాలా ఎఫెక్ట్ అయితే చూపించింది. ఇంకొకటి ఏంటంటే ఫేస్ అంతా మంగు వచ్చేసింది అనమాట. అది అందుకోసం ఎందుకంటే మీరు పెదనైనా కూతురు బాగా ప్రేమ కాబట్టి మీరు బాగా ఉంటారు. మా మమ్మీ గారి డ్రెస్ చూసినారా మీరు, చాలా సింపుల్ అనమాట. 230 రూపీసే మాత్రము, చాలా బాగుంది అది ఫ్రాక్. చూసినారా, మా అన్నది 200 పింక్ టీ షర్ట్, పింక్ షర్ట్ 200, ఇది 200, అన్ని 200 రూపీస్ అనమాట. ఈ చొక్కా అయితే చాలా బాగుంది నాన్న, తీసుకున్నప్పటికంటే ఇది బాగుంది. ఇది 200. లత శారీ అయితే చాలా తక్కువ ప్రైస్ అండి, లేడీస్కి మాత్రం చాలా ఇష్టంగా తీసుకుంటారు అనమాట. ఇది పెళ్లి రోజులు ఇదేదో షాపింగ్ చెప్తున్నా అని అనుకోకండి, ఎందుకంటే ఇంత తక్కువలో మాత్రం దొరుకుతాయని అనుకోలేదు, అంత తక్కువలో అయితే దొరికినాయి అనమాట. ఇది మా మ్యారేజ్ డే వ్లాగ్ మాత్రము. మా మ్యారేజ్ డే అయితే చాలా సింపుల్గా హ్యాపీగా మా ఇద్దరు పెద్ద పిల్లలతోటి మా చిన్న బుజ్జి బంగారంతో అయితే హ్యాపీగా అయితే జరుపుకుంటున్నాం. మరి ఉంటామండి, బాయ్. అమ్మ చెప్పిందే.